రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ ఎంపీలతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. కాగా రాష్ట్రానికి సంబంధించిన కీలక అభివృద్ధి పనులపై చర్చించేందుకు నిధులు రాబట్టేందుకు లోకేష్ కేంద్ర మంత్రులతో వరుసగా సమావేశం కానున్నారు. ఈ పర్యటనలో ప్రధానంగా రాష్ట్రంలో ఐటీ రంగం విస్తరణ, విద్యారంగం అలాగే ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల ఏర్పాటు, విద్యారంగ సంస్కరణలు వంటి అంశాలపై చర్చించబోతున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటుగా ఏపీ విభజన చట్టంలోని హామీల అమలు, అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించిన నిధులు, కొత్త ప్రాజెక్టుల మంజూరు వంటి విషయాలపై కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపనున్నారు. ఇటీవల కేంద్ర బడ్జెట్లో ఏపీకి కేటాయించిన రాయితీలు, మౌలిక సదుపాయాల కల్పనపై సంబంధిత శాఖ మంత్రులతో లోకేష్ చర్చించనున్నారు. అలాగే రాష్ట్రంలో పురోగతిలో ఉన్న 92,649 కోట్ల రూపాయల పనుల వివరాలను కూడా కేంద్రం దృష్టికి లోకేష్ తీసుకువెళ్లనున్నారు. ఇక హైదరాబాద్, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై హై స్పీడ్ రైల్వే కారిడార్ల అంశంపై కూడా కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో చర్చించుకున్నారు లోకేష్. కీలక సమావేశాల అనంతరం ఆయన తిరిగి ఉండవల్లిలోని నివాసానికి చేరుకనున్నారు. రైట్ ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ ఎంపీలతో సమావేశమై పలు అంశాలపై చర్చిస్తున్నారు. కాగా రాష్ట్రానికి సంబంధించినటువంటి కీలక అభివృద్ధి పనులపై చర్చించేందుకు నిధులు రాబట్టేందుకు లోకేష్ కేంద్ర మంత్రులతో వరుసగా సమావేశం కానున్నారు. ఈ పర్యటనలో ప్రధానంగా రాష్ట్రంలో ఐటీ రంగం విస్తరణ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల ఏర్పాటు, విద్యారంగ సంస్కరణల వంటి అంశాలపై చర్చించనున్నారు. వీటితో పాటుగా ఏపీ విభజన చట్టంలోని హామీల అమలు, అమరావతి రాజధాని నిర్మాణానికి నిధులు, కొత్త ప్రాజెక్టుల మంజూరు వంటి విషయాలపై కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపనున్నారు లోకేష్. ఇటీవల కేంద్ర బడ్జెట్లో ఏపీకి కేటాయించిన రాయితీలు, మౌలిక సదుపాయాల కల్పనపై సంబంధిత శాఖల మంత్రులతో లోకేష్ చర్చించనున్నారు. అలాగే రాష్ట్రంలో పురోగతిలో ఉన్న 92,649 కోట్ల రూపాయల పనుల వివరాలను కేంద్రం దృష్టికి లోకేష్ తీసుకువెళ్లనున్నారు. హైదరాబాద్, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై హై స్పీడ్ రైల్వే లైన్ కారిడార్ల అంశంపై కూడా కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో చర్చించనున్నారు లోకేష్. కీలక సమావేశాల అనంతరం ఆయన తిరిగి ఉండవల్లిలోని నివాసానికి చేరుకుంటారు.